హాయ్. విదేశాల నుంచి వచ్చే డబ్బు, ఆ డబ్బుతో నిర్మించిన స్కూళ్లు, ఆసుపత్రులు, సేవా సంస్థలు, ఇప్పుడు వీటి భవిష్యత్తుపై అంతా గందరగోళం. ఎఫ్సిఆర్ఏ చట్టంలో కేంద్రం ప్రతిపాదించిన కొత్త మార్పులు ఎన్జీఓలు, చారిటబుల్ సంస్థలు, మత సంస్థలకు మరింత పారదర్శకత తెస్తాయా, లేక కేంద్ర ప్రభుత్వానికి మరింత అధికారాన్ని కట్టబెడతాయా? ప్రతిపక్షం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ బిల్లులో అసలు ఏముంది? డిజిగ్నేటెడ్ అథారిటీకి ఇంత కీలకమైన అధికారాలు ఎందుకు ఇస్తున్నారు? రిజిస్ట్రేషన్ రద్దయితే విదేశీ విరాళాలతో నిర్మించిన ఆస్తుల పరిస్థితి ఏంటి? అసలు ఎఫ్సిఆర్ఏ బిల్లు 2026లో ఏం మారబోతోంది? ఈ మార్పుల వెనుక ప్రభుత్వ వాదన ఏంటి? ప్రతిపక్షం భయపడుతున్న అంశాలేంటి? వివాదాస్పద ఎఫ్సిఆర్ఏ బిల్లు గురించి క్లియర్ కట్గా తెలుసుకుందాం రండి. ఎఫ్సిఆర్ఏ అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. విదేశాల నుంచి వచ్చే విరాళాలపై నియంత్రణ పెట్టే చట్టం ఇది. భారత్లో విదేశీ నిధులు స్వీకరించాలంటే ఎన్జీఓలు, ట్రస్టులు, సొసైటీలు, విద్యా సంస్థలు, మత సంస్థలు ముందుగా కేంద్ర హోంశాఖ నుంచి ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ పొందాలి. ఈ రిజిస్ట్రేషన్ 5 ఏళ్లకు ఒకసారి రెన్యువల్ చేయాలి. రెన్యువల్ జరగకపోతే విదేశీ నిధులు స్వీకరించే చట్టబద్ధ హక్కు ఉండదు. ఈ ఏడాది జూలై 15 నాటికి దేశంలో 14,449 యాక్టివ్ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఇదే సమయంలో 22,498 రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి. మరో 15,212 రిజిస్ట్రేషన్లు గడువు ముగిశాయి. 2019 నుంచి 2022 మధ్య ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ కలిగిన సంస్థలకు వచ్చిన విదేశీ విరాళాల విలువ అక్షరాల 55,741 కోట్లు. దీనిని బట్టి మీకు అర్థమవుతుందిగా ఎఫ్సిఆర్ఏ పరిధిలో ఉన్న నిధుల ప్రవాహం ఎంత పెద్దదో. ఇప్పుడు అసలు వివాదానికే కారణమైన మార్పు ఏంటో చూద్దాం. ఎఫ్సిఆర్ఏ బిల్లులో ప్రతిపాదించిన కీలక అంశం డిజిగ్నేటెడ్ అథారిటీ ఏర్పాటు. కేంద్ర ప్రభుత్వం నియమించే ఈ అథారిటీకి ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని బిల్ ప్రతిపాదిస్తోంది. ఒక సంస్థ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ కోల్పోయినప్పుడు, రిజిస్ట్రేషన్ స్వచ్ఛందంగా వదులుకున్నప్పుడు, రిజిస్ట్రేషన్ రెన్యువల్ కానప్పుడు ఆ సంస్థ నిర్వహిస్తున్న విదేశీ విరాళాలు, ఆ నిధులతో సృష్టించిన ఆస్తుల నిర్వహణను డిజిగ్నేటెడ్ అథారిటీ స్వీకరించే అవకాశం ఉంటుంది. వివాదమంతా దీని చుట్టూనే తిరుగుతుంది. ఏళ్ల తరబడి విదేశీ విరాళాలతో ఒక సంస్థ స్కూల్ నిర్మించి ఉండొచ్చు, హాస్పిటల్ నడుపుతూ ఉండొచ్చు, వెల్ఫేర్ సెంటర్ నిర్వహిస్తూ ఉండొచ్చు. అలాంటి సంస్థ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ కోల్పోతే ఆ ఆస్తులు ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షం, పౌర సంఘాలు, ఎన్జీఓలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పాయింట్ కూడా ఇదే. ఇక రెండో కీలక మార్పు ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ రెన్యువల్కు కొత్త అర్హత. ఒక సంస్థ గత 2 ఆర్థిక సంవత్సరాల్లో 10 లక్షల కంటే తక్కువ విదేశీ విరాళాలు పొందినా, వినియోగించినా దాని ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ రెన్యువల్కు అర్హత ఉండకపోవచ్చు. చిన్న స్థాయిలో విదేశీ నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలకు ఈ నిబంధన గుదిబండగా మారబోతోంది. ఎందుకంటే కొన్ని సంస్థలకు ప్రతి సంవత్సరం భారీ విదేశీ విరాళాలు రావాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అయినా వారి కార్యకలాపాలు కొనసాగుతూ ఉండొచ్చు. ఇలాంటి సంస్థలకు 10 లక్షల వినియోగ పరిమితి ఒక కొత్త పరీక్షగా మారుతుంది. బిల్లులో మార్పులు ఇక్కడితో ఆగడం లేదు. విదేశీ నిధుల వినియోగంపై మరింత నియంత్రణ దిశగా కేంద్రం అడుగులు వేస్తోందన్నది ప్రతిపక్షాలు సహా ఎన్జీఓలు చేస్తున్న విమర్శ. విదేశీ విరాళాలను మరో సంస్థకు బదిలీ చేయడంపై పరిమితులుంటాయి. ఆమోదం పొందిన విదేశీ నిధులను ఎప్పుడు స్వీకరించాలి, ఎంతకాలంలో వాటిని వినియోగించాలి వంటి నిబంధనలను చేర్చుతూ ఉన్నారు. ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ రూల్స్ 2026లో అదనపు నిబంధనలు చాలా వచ్చాయి. సంస్థ విదేశీ నిధులను ఏ ఉద్దేశంతో వినియోగించబోతోంది, ఏ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చేపట్టబోతోంది, తమ కార్యకలాపాలేంటి, వెబ్సైటు, సోషల్ మీడియా వివరాలేంటి, ఇలా A to Z అన్ని వివరాలు సమర్పించాల్సిందే. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎఫ్సిఆర్ఏ చట్ట సవరణ విషయంలో చాలా స్పష్టతతోనే ఉంది. విదేశీ నిధుల వినియోగం విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసమే మార్పులు తీసుకొస్తున్నట్టు స్పష్టం చేస్తోంది. మన దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు అనుగుణంగా పనిచేసే సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని భరోసా ఇస్తోంది. చట్టానికి విరుద్ధంగా పనిచేసే సంస్థలపై చర్యలు తప్పవని వార్నింగ్ కూడా ఇస్తోంది. కానీ ప్రతిపక్షం వాదన ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈ బిల్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అపరిమిత అధికారాలు వస్తాయని ఆరోపిస్తోంది. ప్రత్యేకంగా డిజిగ్నేటెడ్ అథారిటీ అంశంపైనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక సంస్థ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ కోల్పోయిన సందర్భంలో ఆ సంస్థకు చెందిన ఆస్తుల నిర్వహణను ప్రభుత్వం నియమించే అథారిటీ చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాయి. సంస్థలకు ఎలాంటి న్యాయపరమైన రక్షణ లేకుండా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నాయి. కేరళలో విదేశీ నిధులతో స్కూళ్లు, ఆసుపత్రులు, సంక్షేమ సంస్థలు నిర్వహిస్తున్న కొన్ని క్రిస్టియన్ సంస్థలు ఈ చట్ట సవరణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విదేశీ నిధుల వ్యవహారం కావడంతో దీనిపై అమెరికా నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రైలీ మూర్ ఈ ప్రతిపాదిత మార్పులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్ క్రిస్టియన్లపై దాడిగా మారొచ్చున్నారు. చర్చిలు, మతపరమైన చారిటీలపై ప్రభుత్వం నియంత్రణ సాధించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
విదేశీ నిధులపై కఠిన నియంత్రణ పెడుతూనే చట్టబద్ధంగా సేవ చేస్తున్న సంస్థల స్వతంత్రతకు రక్షణ కల్పించడం అన్నది అతిపెద్ద సవాల్. ఈ బిల్లు విదేశీ నిధులతో నడిచే సంస్థల భవిష్యత్తుతో పాటు వాటిపై ఆధారపడిన లక్షలాది జీవితాలను ప్రభావితం చేయబోతోంది.